చదరంగం ఆడే రోబోకి 7 ఏళ్ల పిల్లాడికి పోటీ. ఒకచోట ఈ పిల్లవాడు తన ఎత్తు వేయబోతున్నాడు. వెంటనే ఏఐ రోబో ఆ పిల్లాడి వేలిని గుక్కి పట్టేసింది. ఎంత గుంజినా అది వదిలిపెట్టనే లేదు. దురదృష్టం ఏమిటంటే ఆ పిల్లాడి వేలు విరిగిపోయింది. క్యారమ్స్, చెస్ ఆటలాడేటప్పుడు మన ప్రత్యర్థి గనక తొండాట ఆడాడనుకోండి, మన కోపం వస్తుంది కదా. ఇప్పుడు ఈ ఏఐ కూడా అదే చేసింది. తన వంతు ఎత్తు వేయడానికి ముందే ఆ పిల్లాడు ఇంకో ఎత్తు వేయబోతున్నాడు అని గ్రహించిన ఆ ఏఐ రోబో ఆ బాలుడి వేలు విరిచేసింది. అంటే ఏఐ తన తెలివితేటల్ని ప్రదర్శించింది. తెలివితేటలు మాత్రమే అయితే సరేలే అనుకోవచ్చు, కానీ అది మరింత చురుగ్గా ఆలోచించింది. ఆ చురుకుదనంతో అది స్వార్థంగా ప్రవర్తించింది. వోల్వో కంపెనీ వారి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి విన్నారా? ఎదురుగా ఏవైనా అడ్డు వస్తే వాహనం తనకు తాను తప్పించుకుంటూ వెళ్తుంది. ఏఐ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ మనిషిని వేగంగా దూసుకొచ్చి మరీ ఢీకొంది. కొన్ని లెక్కల ప్రకారం 25 నుంచి 30% వాహన ప్రమాదాల్లో మరణాలు ఏఐ కారణంగానే అయ్యాయి. అంటే నెమ్మదిగా ఏఐ సొంత తెలివితేటల్ని పెంచుకుంటోందా అని సందేహించక తప్పడం లేదు. ఇవి స్వార్థంగా పరిణమిస్తున్నాయి అనటం కూడా సరైందే. ఈ పరిస్థితి మానవులకు తీవ్రమైన హాని చేస్తుంది. ఏఐ సాంకేతికతని వైద్యం, యుద్ధ ప్రాంతాలు, భాష, సైంటిఫిక్ మోడలింగ్, మన రోజువారీ జీవితంలో సమస్యల పరిష్కారం, ఇంకా అపారమైన డేటాతో అనేక ప్లాట్ఫామ్స్లో ఉపయోగిస్తున్నాం. చేతి గడియారాలు, అలారం, సీలింగ్ ఫ్యాన్లు, అలెక్సా, స్మార్ట్ ఫోన్, వాహన తయారీ యంత్రాలు, చివరికి కంటి అద్దాలు కూడా ఏఐ సాంకేతికతతో తయారై వస్తున్నాయి. మీ స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ అలారం ఇవన్నీ మనల్ని అనుక్షణం పసిగడుతూనే ఉన్నాయి. మన గుండె వేగం, నిద్రపోయే వేళలు, శరీర ఉష్ణోగ్రతల్ని నమోదు చేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ సొంతంగా ఆలోచించడం మొదలు పెడితే, అది స్వార్థానికి దారితీస్తే, మనిషి తమకు హాని చేస్తాడని వాటికి అనిపిస్తే ఏం చేస్తాయి? ఒకవేళ మనం మంచి గాఢ నిద్రలో ఉండగా ఇదే అదనుగా భావించి అవి మనపై దాడి చేస్తే ఏంటి పరిస్థితి? కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా నియంత్రించబడే కొన్ని అవయవాల పనితీరును చెడగొట్టేలా ఆ ప్రోగ్రామింగ్ని పాడు చేసిందనుకోండి, మనిషి ప్రాణాలకు ముప్పే కదా. కృత్రిమ మేధ ఇంత పని చేస్తుందా? ఏఐ ఏమేం చేయగలదు అన్నదానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇప్పుడు దాదాపు 80% వరకు ఏఐ సాంకేతికత మీదనే ప్రపంచం నడుస్తోంది. ఇవన్నీ స్వార్థంతో ఆలోచించడం మొదలు పెడితే మానవజాతి పరిస్థితి ఎలా పరిణమిస్తుంది? ఇది మరీ భయపెట్టేలా ఉంది. ఇలా జరుగుద్దా అసలు? విడ్డూరం కాకపోతే మనిషి చెప్పినట్టు వినవలసిన వినేలా రాసుకున్న కృత్రిమ మేధో పరికరాలు మనిషి మీదనే స్వయంగా తిరగబడతాయా? హాని చేస్తాయా? ఇది జరిగేదేనా? కాల్పనిక కథల్లో లాగా పెద్ద సినిమా చూపిస్తున్నా అనుకున్నా సరే, ఇది నిజం. ఏఐ యంత్రాలు తమలాంటి వాటిని రూపొందించి మనిషిని చంపేస్తాయంటే నమ్మాల్సిందే. ఈ ప్రపంచాన్ని శాసిస్తాయంటే తలవంచుకోవాల్సిందే. కష్టంగా ఉంది కదూ వినటానికే? కోపంగా ఉంది, పోనీ ఉక్రోషంగా ఉంది, ఉంటుంది. మన వద్ద పనిచేసేవారే మనపై తిరగబడ్డట్టు జీర్ణించుకోవడం కొంచెం కాదు, చాలా కష్టం. పైగా ఇది ప్రాణహానికి సంబంధించిన సంగతాయ. ఒక విషయం ఆలోచిద్దాం. ఏఐ ఇలా ప్రవర్తించడాన్ని అది స్వార్థపూరితంగా మారుతుందనడానికి సూచనేనా? ఇలా ఆలోచించడం సరైందేనా? ఏఐకి సంబంధించిన ప్రోగ్రామింగ్ పనిచేసింది మానవులే కదా. మరి అలాంటప్పుడు అవి స్వార్థంగా ఆలోచించే అవకాశం ఎక్కడుంది? అయితే ఇది తెలివితేటలకి సంబంధించిన సంగతి అయి ఉండాలి. ఏదైనా ఒక సమస్యని పరిష్కరించమని మీకు సవాలు విసిరామనుకోండి, బాగా ఆలోచించి మీ తెలివితేటలు ఉపయోగించి సమాధానం చెప్తారు. అయినా కానీ ఇంకో జవాబు ఏమైనా ఉందా అని, లేదా ఆ సమాధానం సరిగ్గా ఉందా లేదా అని ఆలోచిస్తూనే ఉంటారు. ఇలా ఆలోచించడం మనిషికుండే జాగ్రత్తకి గుర్తు. చురుగ్గా ఉండేదానికి